హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీకి అనుగుణంగా పే స్కేల్ లిస్ట్ అండి. 33.67% బేసిక్‌లో మెర్జు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేల్స్ మరియు డిఏ, డిఆర్ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 12వ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త పీఆర్సీ అమలు అయితే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే 18 నెలల ఆలస్యమైంది. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. అందువల్ల ప్రభుత్వం త్వరగా ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని అయితే అందరూ ఆశిస్తున్నారు. 12వ పీఆర్సీ అమలు తర్వాత డీఏ మరియు డీఆర్ పెరుగుదల. 12వ పీఆర్సీ అమలైతే డీఏ మరియు డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్‌లు బేసిక్ పే ప్రాథమిక జీతంలో మెర్జ్ అవుతాయి. ప్రస్తుతం జనవరి 2023 నాటికి డీఏ 30.03గా అయితే ఉందండి. సో, జూలై 2023 నాటి డీఏ ఒక 3% గనక అమలు చేసినట్లయితే అంటే జూలై 2023 నాటికి మొత్తం డీఆర్ అనేది 33.67% ఉంది. ఈ 33.67% డీఏ కూడా బేసిక్‌లో మెర్జ్ అవుతుంది. కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాల పెరుగుదల. 11వ పీఆర్సీ ప్రకారంగా 20.033% ఫిట్‌మెంట్ ఇవ్వబడింది. ప్రస్తుతం 12వ పీఆర్సీ ప్రకారం 30% ఫిట్‌మెంట్ ఇవ్వబడుతుందని భావిస్తే 2023 నాటి డీఏ 33.67తో కలిపి మొత్తం బేసిక్‌లో 63.67% పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే 40,000 అనుకుంటే 63.67% పెరుగుదలతో అతని జీతం రూ. 25,468కు చేరుతుంది. ఈ విధంగా 12వ పీఆర్సీ అమలైతే ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రభుత్వం యొక్క ప్రతిబద్ధత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 12వ పీఆర్సీని అమలు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డీఏ, డీఆర్ మరియు ఇతర ఆర్థిక సహాయాలను క్లియర్ చేయాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రక్రియ కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి ప్రభుత్వం మధ్యంతర భృతి మధ్యంతర భృతిగా 30% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని అయితే ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు. 12వ పీఆర్సీ అమలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మరియు అమలు చేయడం అత్యంత ముఖ్యం.